'హానర్ ఆఫ్ ది గేమ్స్' అనే గేమ్‌ని ట్రాన్సెంట్ అనే చైనా కంపెనీ డిజైన్ చేసింది. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఈ గేమ్ ఎంత సంపాదించిందో తెలుసా? 1600,00,00,000. 2025లో ఈ గేమ్ 1600,00,00,000 మన దేశపు కరెన్సీలో 21,000,00,00,000 సంపాదించి 2015లో రిలీజ్ అయిన ఈ గేమ్ 2025 నాటికి 73,000,00,00,000 సంపాదించింది. ఈ తెలంగాణ బడ్జెట్‌లో 35%, ఒక రాష్ట్ర బడ్జెట్‌లో 35% అంటే మామూలు విషయం కాదు. మరొక గేమ్ పేరే పబ్‌జీ. ఈ గేమ్‌ని 2015లో సౌత్ కొరియాకి చెందిన క్రాప్టన్ కంపెనీ డిజైన్ చేసింది. 2025 నాటికి ఈ గేమ్ విలువ 5,000,00,00,000. అంటే రోజుకి ఈ గేమ్ ఆదాయం 52,00,00,000. ఒక 2021లోని ఈ గేమ్ 5,000,00,00,000 ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. అర్థమైందనుకుంటాను. రోజుకి 52,00,00,000 మరొక గేమ్ పేరే 'హ్యారీ పాటర్ మ్యాజిక్ యాక్వెండ్'. 2021లో రిలీజ్ అయిన ఈ గేమ్ 1000,00,00,000 సంపాదించింది. మనం రోజు ఆడే క్యాండీ క్రష్ ఇప్పటి వరకు 5,000,00,00,000 సంపాదించింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వీటిలో ఏ ఒక్క గేమ్ కూడా ఇండియా తయారు చేసింది కాదు. అది కూడా బయట దేశాలు తయారు చేసినవి. ప్రపంచంలోని ఐటీ ఎక్స్‌పర్ట్స్‌కి మెయిన్ అడ్డం మన ఇండియా. ప్రపంచంలోని ఐటీ ఎక్స్‌పర్ట్స్‌కి 60% మన ఇండియా నుండే ఎక్స్‌పోర్ట్ అవుతాయి. అలాంటి మనం ఇప్పటిదాకా జీటీఏ, కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్‌జీ లాంటి గేమ్స్‌ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? దీని వెనకాల నుండి రీజన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం? ఫస్ట్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఎంత పెద్దో చూద్దాం. 2025 లెక్కల ప్రకారం టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాల్యూ $117 బిలియన్. టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీ వాల్యూ $57 బిలియన్. అంటే టోటల్ గేమింగ్ ఇండస్ట్రీ మార్కెట్ వాల్యూ $229 బిలియన్. ఇది ఆఫ్ఘనిస్తాన్ జీడీపీ కన్నా 12 రెట్లు ఎక్కువ. మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసినా కూడా గేమింగ్ ఇండస్ట్రీని బీట్ చేయలేవు. గేమింగ్ మార్కెట్ అంత పెద్దది. హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్ సునామీలు కూడా 'జీటీఏ 5' సంపాదించిన దాంట్లో సగం కూడా సంపాదించలేకపోయాయి. 2021లో అత్యంత పెట్టుబడులు పెట్టిన రంగం గేమింగ్. రీసెంట్‌గా కొన్ని గేమ్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే వాటి మీద హాలీవుడ్‌లో సినిమాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం గేమింగ్ కోసం వరల్డ్ కప్‌లో టోర్నమెంట్లు కూడా జరుగుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఫోర్ట్‌నైట్‌లో అమెరికాకు చెందిన 16 ఏళ్ల క్యార్లీ అనే ఈయన గేమ్స్ ఆడి 20,00,00,000 గెలుచుకున్నాడు. 'జీటీఏ 5' రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజే $800 మిలియన్ సంపాదించి పెట్టింది. హాలీవుడ్‌లో టాప్ 4 సినిమాలు కలెక్ట్ చేసిన దానికన్నా 'జీటీఏ 5' ఫస్ట్ రోజు కలెక్ట్ చేసిందే ఎక్కువ. ఈ గేమ్ తయారు చేసిన వాళ్ళకి, గేమ్ తయారు చేయడానికి ఖర్చు కన్నా 4 రెట్లు ఎక్కువ ఇన్‌కమ్ ఫస్ట్ రోజే వచ్చేసింది. 2021లో మోస్ట్ ప్రాఫిటబుల్ గేమ్ అయిన 'కాల్ ఆఫ్ డ్యూటీ వార్‌జోన్' లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించిందో తెలుసా? నిమిషానికి $3,330. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 2,80,000,00,00,000. 2025లో మొత్తం 1 బిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే మన కరెన్సీలో దాదాపు 14,000,00,00,000 డబ్బుని ఈ గేమ్ 1 ఇయర్‌లో సంపాదించింది. ఫిఫా కప్ లాస్ట్ ఇయర్‌లో నిమిషానికి 1,59,000 సంపాదించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గేమ్ ఏ విధంగా సంపాదిస్తుందో. చాలామందికి మేము ఆడేది ఫ్రీ గేమే కదా! వీటిని తయారు చేసిన వాళ్ళకి ఏం లాభం? ఏమొస్తాయిలే అనుకుంటారు. కానీ వాళ్ళు సంపాదించింది చూస్తే దీనమ్మ బ్రెయిన్ తిరిగిపోతుంది. సోనీ వారు తయారు చేసిన 'ఎపెక్స్ లెజెండ్స్' అనే ఫ్రీ గేమ్ జస్ట్ కాస్ట్యూమ్ సేల్ చేయడం వల్ల $1.6 బిలియన్ సంపాదించింది. 'ఫోర్ట్‌నైట్' అనే గేమ్ జస్ట్ కాస్ట్యూమ్స్‌ని, స్కిన్‌ని స్కేల్ చేయడం వల్ల 2018-19 కలిపి $9 బిలియన్ సంపాదించింది. 2020లో మెక్‌డానల్డ్స్ కంపెనీ అమెరికా మొత్తం బర్గర్‌లు, చికెన్‌లు అమ్మితే వచ్చింది $7.5 బిలియన్. కానీ ఈ 'ఫోర్ట్‌నైట్' అనే గేమ్ జస్ట్ కాస్ట్యూమ్, స్కిన్ సేల్స్ చేయడం వల్ల జస్ట్ $9 బిలియన్ సంపాదించింది. జస్ట్ గేమ్స్‌కి ఇంత డిమాండ్ ఉంటే, రీసెంట్‌గా సౌత్ కొరియాకి చెందిన జెన్‌జీ అనే గేమింగ్ కంపెనీ, స్పోర్ట్స్ కంపెనీతో పూమా కంపెనీ టీనేజర్ల కోసం ఒక డీల్‌ని కుదుర్చుకుంది. ఆ డీల్ ఏంటో తెలుసా? 'జెన్‌జీ' అనే గేమింగ్ కంపెనీ రేపొద్దున ఏ గేమ్ తయారు చేసినా, ఆ గేమ్‌లో ఉండే ప్లేయర్స్ పూమా జెర్సీలే వేసుకుంటారు. అదే డీల్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొత్తం గేమ్స్‌కి ఎంత పాపులారిటీ ఏ రేంజ్‌లో వస్తుందో. ఒకప్పుడు పీసీ గేమ్స్‌కి మాత్రమే డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మొబైల్ గేమ్స్‌కి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. మరి గేమ్స్‌లో ఇంత రెవెన్యూ ఉన్నప్పుడు మన దేశం ఎందుకు డెవలప్ చేయలేకపోతుంది అని మీరు నన్ను అడగొచ్చు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటిది కాస్ట్. ఒక గేమ్‌ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా మళ్ళీ ప్రోగ్రామ్ మొత్తాన్ని కోడింగ్ చేయవలసి వస్తుంది. జీటీఏ 5లో 10,00,00,000 లైన్స్‌తో కోడింగ్ ఉంటుంది. గేమ్ డెవలప్ చేయడానికి కావాల్సింది కోడింగ్ ఒకటే మాత్రం ఉంటే సరిపోదు. మ్యూజిక్, యానిమేషన్స్, మోడలింగ్, టెక్స్చర్స్, కలర్స్ ఇలా చాలామంది డిజైనర్స్ కావాల్సి ఉంటుంది. ఇది ఒక గేమ్ కోసం పనిచేస్తున్నప్పుడు ఖర్చు కూడా తడిసి మోపుడవుతుంది. ఇండియాలో తీసిన హై బడ్జెట్ మూవీ 'త్రిబుల్ ఆర్' దీని బడ్జెట్ 550,00,00,000 ఖర్చు చేశారు. 'జీటీఏ 5'ని తయారు చేయడానికి $265 మిలియన్ ఖర్చయింది. అంటే ఈ డబ్బుతో 'త్రిబుల్ ఆర్'ని 4 సార్లు తీయొచ్చు. జీటీఏ 5 డెవలప్ చేసిన రాక్‌స్టార్ కంపెనీ
జీటీఏ 5 రీసెర్చ్ కోసం $465,000,000 ఖర్చు చేసింది. ఈ డబ్బుతో మనం 4, 5 సినిమాలు తీయొచ్చు. ఇది జస్ట్ రీసెర్చ్ కోసం ఖర్చు చేసింది. గేమ్స్‌లో యానిమేషన్స్‌ని తయారు చేయడానికి మోషన్ క్యాప్చర్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఈ టెక్నాలజీ చాలా కాస్ట్. ఒక నిమిషానికి మోషన్ క్యాప్చర్ సీన్స్ తీయడానికి $800-3,000 ఖర్చవుతుంది. నేను చెప్పింది ఒక నిమిషం కోసం ఖర్చయింది మాత్రమే. అలాంటిది కొన్ని కొన్ని గేమ్స్‌లో గంటల తరబడి నడుస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చవుతుందో. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటి బిల్డింగ్స్‌ని చూసే ఉంటారు. గేమ్స్‌ని తయారు చేసే కంపెనీలు వీటికి కూడా లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వెనకాల ఉండే మ్యూజిక్‌ని సొంతంగా కంపోజ్ చేసుకోవాల్సి వస్తుంది. గేమ్స్ కోసం వాడే సాఫ్ట్‌వేర్‌లు కూడా కోట్లలో పే చేయవలసి ఉంటుంది. జీటీఏ 5 ఒక గేమ్ సర్వర్ కోసం నెలకు 10,000,00,00,000 ఖర్చు చేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక గేమ్ తయారు చేయడం ఎంత ఖర్చుతో కూడుకుందో. ఒక గేమ్ తయారు చేయడం కోసం ఖర్చే కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. జీటీఏ 5లో జస్ట్ ఈ సిటీ మ్యాప్స్‌ని తయారు చేయడానికి సిటీలోకి వెళ్లి కొన్ని గంటల పాటు వీడియోలను రికార్డ్ చేసి 2,00,000 ఫోటోలను క్యాప్చర్ చేశారు. ఈ గేమ్‌లో ఉండే మాఫియా క్యారెక్టర్స్ రియలిస్టిక్‌గా ఉండడం కోసం వీళ్ళు ఎన్నో జైల్లు తిరిగారు. ఎంతోమంది ఎఫ్‌బీఐ ఏజెంట్లతో మాట్లాడారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక గేమ్ తయారు చేయడం వెనక ఎంతమంది కష్టం ఉంటుందో. అందుకే ఒక మంచి గేమ్ తయారయ్యి బయటకి రావడానికి అంత టైం పడుతుంది. అదే ఈ గేము ఒకళ్ళు తయారు చేయాలంటే 750 సంవత్సరాలు పడుతుంది. ఒక గేమ్‌ని డెవలప్ చేయడం ఈజీ కాదు. ఒక గేమ్ డెవలప్ అయిన తర్వాత మార్కెటింగ్ కూడా చాలా చేయవలసి వస్తుంది. మీరు చూసే ఉంటారు కొన్ని కంపెనీస్ గేమ్ పోస్టర్‌ని రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంటర్నెట్ మొత్తం వైరల్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ప్రమోషన్ కోసం ఏ రేంజ్‌లో ఖర్చు చేస్తారో. మనం గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఇవి ఏమీ నోటీస్ చెయ్యం. మనం చూసే ప్రతి దాని వెనకాల చాలా కష్టం, మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇవి కోట్లు ఖర్చు చేసి కొన్ని గేమ్స్ ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మన దేశంలో ఎవరు ముందుకు రారు. మన దేశంలో ఇంత ఖర్చు పెట్టి డెవలప్ చేశారనుకోండి, మన దేశంలో ఆడేవాళ్ళు చాలా తక్కువ మందే. అంతేకాదు మన దేశంలో ఉండే ప్రధాన సమస్య పైరసీ. ఆ గేమ్ తయారు చేసిన వాళ్ళని నెట్టంట ముంచేస్తుంది. ప్రపంచంలో ఎక్కువగా పైరేటెడ్ గేమ్స్‌ని యూజ్ చేసేది మనమే. పెద్ద పెద్ద గేమ్సే కాదు, క్రియేటివిటీ ఉన్న చిన్న చిన్న గేమ్స్ కూడా కోట్లలో రూపాయలని సంపాదించి పెడుతుంది. 3 రోజుల్లోనే తయారు చేసిన ఫ్లాపీ బర్డ్ అనే గేము ఇప్పటి వరకు రోజుకి $50,000 సంపాదించింది. మన దేశంలో చాలామంది గేమ్స్‌తో మనీ సంపాదించారు అనే విషయం కూడా ఎవరికీ చాలా మందికి తెలీదు. ప్రపంచం మొత్తం దూసుకుపోతుంది. మనం మాత్రం ఇన్‌స్టా రీల్స్, షార్ట్స్, పాలిటిక్స్, మూవీస్, క్రికెట్‌లతో ఇక్కడ యువత నాశనం అవుతుంది. దీనినే టాలెంట్ అనుకుంటున్నారు. పోనీ మనలో ఎవరికైనా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమాజంలో ఉండే పేరెంట్స్, రిలేటివ్స్ ఎలా చూస్తారు అంటే అదేదో పెద్ద తప్పుగా చూస్తున్నట్టుగా ఉంటారు. పూర్తిగా చెడిపోయినట్టుగా భావిస్తారు. అది కరెక్ట్ కాదు. ప్రతిదానికి 2 సైడ్స్ ఉన్నట్టే గేమ్స్‌కి కూడా లాభాలు, నష్టాలు ఉంటాయి. ఎక్కువ ఆడడం మంచిది కాదు. నేను ఒప్పుకుంటా. కానీ గేమ్స్‌ని డిజైన్ చేయడం ఆడడం తప్పు కాదు. లిమిట్‌గా ఆడడం తప్పు కాదు. గేమ్స్ ఆడడం వల్ల డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు డెవలప్ అవుతాయి. మీరు చూస్తే మన దేశంలో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చైనా తర్వాత ఎక్కువ శాతం గేమ్స్ ఆడేవాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2018లో 25,00,00,000 గేమర్స్ ఉంటే 2020 నాటికి ఆ సంఖ్య 43,00,00,000కి పెరిగింది. 2025 నాటికి ఈ సంఖ్య 65,00,00,000కి పెరిగింది. అంచనా ప్రకారం ఇండియాలో చాలా మంది గేమర్స్ ఉన్నారు. జనాల మైండ్‌సెట్ కూడా ఇప్పుడిప్పుడే మారుతుంది. రాక్ స్టార్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా బ్రాండ్స్‌ని స్టార్ట్ చేస్తున్నారు. మన ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి ఇండియా వదిలి బయటికి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్స్‌లోనే కర్ణాటకలోని 25 గేమింగ్ స్టార్టప్ కంపెనీస్ డెవలప్ అయ్యాయి. వీటిని చూస్తే రాబోయే రోజుల్లో మన గేమింగ్ ఇండస్ట్రీ పిచ్చి స్పీడ్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం వరల్డ్ గేమింగ్ ఇండస్ట్రీ మన వాటా కేవలం 1% మాత్రమే. రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమయింది అనుకుంటా. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.